ఉంది కదా, సో ఎలా ఉండబోతుంది మ్యాచ్? అలా ఇండియా న్యూజిలాండ్ కొంచెం టఫ్ ఉంటుంది అండ్ అది దుబాయ్ పిచ్ కాబట్టి న్యూజిలాండ్ కూడా యాజ్ వెల్ బాగా ఆడుతుంది. సో న్యూజిలాండ్ కొంచెం టఫ్ ఉందని అనుకుంటున్నాను. అంటే ఈరోజు మనకి రోహిత్ శర్మ, షమి వీళ్ళిద్దరు కూడా ఉండట్లేరు. సో మరి వీళ్ళిద్దరు లేకుంటే మన మ్యాచ్ వాళ్ళ మీద గెలుస్తాం. ఓకే, స్టార్ట్ అయితే రోహిత్ శర్మతో ఇప్పుడు ఆడిన మ్యాచ్లన్నీ బాగున్నాయి అనమాట. అంటే స్టార్టింగ్ కొంచెం పవర్ ప్లేలో రోహిత్ ఉంటే బాగుంటుంది, బట్ రోహిత్ని మిస్ అవుతున్నాం అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ మన వాళ్ళు కొంచెం బెటర్ అని స్ట్రాటజిక్ ఉంది వాళ్ళకు ఆడుకోవడానికి. బట్ షూర్గా ఆడతారని నేను అనుకుంటున్నాను రోహిత్ లేకుండా. అంటే మనకి ఏంటంటే ఈరోజు మ్యాచ్ గెలిస్తే టాప్ పొజిషన్లో ఉంటుంది. ఎస్, ఓడితే సెకండ్ పొజిషన్లో ఉంటుంది. అవునన్న, ఇప్పుడు గెలిస్తే డైరెక్ట్ ఫైనల్ వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. బాగా ఆడుతున్నారు. బట్ గిల్ ఆగితే ఈసారి పక్క సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. గిల్ నుంచి సెంచరీ అని కోహ్లీ కూడా యాజ్ వెల్ ద బెస్ట్ ఆడతారేమో అని ఐ థింక్ సో. ఆపోజిట్ లో కూడా రీసెంట్ గా మనకి రచిన్ రవీంద్ర సెంచరీ చేశారు కదా. రచిన్ రవీంద్ర కూడా బాగా ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ సెంచరీ చేశారు. చెప్పొచ్చు టఫ్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టఫ్ ఉంటుంది, ఇలానే ఉండాలని అనుకుంటున్నాం. అంటే కొంచెం స్ట్రాంగ్ టీమ్ కదా, బోత్ ఆర్ స్ట్రాంగ్ టీమ్, దట్స్ టఫ్ ఉండవచ్చు అని అనుకుంటున్నాం. ఇప్పుడు సెమీస్ లో ఒకవేళ ఆస్ట్రేలియాతో మనకు పడితే ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? ఆస్ట్రేలియా పడితే ఇంకా అది ప్రెడిక్ట్ చేయలేమన్న, చాలా టఫ్ ఉంటుంది. బట్ ఈసారి గెలిస్తే బట్ ఆస్ట్రేలియాని ఎట్లయినా రివెంజ్ తీసుకుంటారు. వరల్డ్ కప్ రివెంజ్ ఇప్పుడు తీసుకోవాలని అనుకుంటారు యాజ్ ఎ ఛాంపియన్ ట్రోఫీ. అందులో చాలా మంది నెగిటివ్ ఉన్నారు. అంటే ఓన్లీ ఒకటే పిచ్ లా ఇండియా ఆడుతుంది, అది అడ్వాంటేజ్ అని అంటున్నారు. అది అడ్వాంటేజ్ అంటే బట్ పాకిస్తాన్ మనకి అలవలేదు కదా భయ్య, దట్స్ వై ఒకటే పిచ్ కాబట్టి వాళ్ళకు ఆ ఫ్లో అనేది తెలుస్తుంది ఇండియా టీంకి. అది బ్యాడ్ లక్ టు పాకిస్తాన్ అనమాట. పాకిస్తాన్ ఆడాలనుకుంటున్నారు మన వాళ్ళని, బట్ మన యాజ్ పర్ ఎస్ఓపీ ప్రకారం పాకిస్తాన్కి అలవలేదు. దట్స్ వై యూఎన్ కెనాట్ గో టు పాకిస్తాన్. దుబాయ్స్ ఫైనల్ బయట, పాకిస్తాన్ బయట అవుతుంది. దట్స్ గుడ్ అనిపిస్తుంది మాకు. సో ఫైనల్ మ్యాచ్ మంది అంటారా? ఐ హోప్ మనదే కప్ మంది అనుకుంటున్నాను. రోహిత్ ప్లేస్ లో పంత్ వస్తే ఎలా ఉంటుంది ఓపెనింగ్? పంత్ వస్తే అంటే సేమ్ స్ట్రాటజీ ఉంటుంది, ఇద్దరిది సేమ్ షాట్స్ ఉంటాయి అండ్ సేమ్ ఫ్లో ఉంటుంది కాబట్టి ఆగకుండా ఒక స్ట్రాంగ్లీ ఉంటుంది అనుకుంటున్నాను పంత్ వచ్చినా సరే. ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ మనదే అనుకుంటున్నాను. డామ్ షూర్గా 80% మనది. వర్షం కానీ ఇప్పటికే 3 మ్యాచ్లు అర్థం పుష్కన వర్షం వస్తుంది బ్రో. వర్షం అండ్ దుబాయ్ అండ్ పాకిస్తాన్ నియర్ బై వర్షం వస్తుంది. బట్ వర్షం వస్తే పర్లేదు, మనకు ఆ పాయింట్స్ అయితే తగ్గవు కదా, మనకు ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది కదా, ఎలా ఉండబోతుంది ఈరోజు? పక్కా ఇండియా. విరాట్ భాయ్ మళ్ళీ సెంచరీ చేస్తారు. విరాట్ మంచి ఫామ్ లో ఉన్నాడు. షమి ఆన్ ద ఫామ్. శుభ్మన్ గిల్, పాండ్యా లాస్ట్ చూసాం, ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంది, బాగానే ఆడుతున్నాడు. అయ్యర్ ఆడుతున్నాడు, గిల్ ఉన్నాడు మంచి ఫామ్ లో, అక్షర్ పటేల్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు. సో ఆల్ రౌండర్స్ మనకి జడేజా బెస్ట్, ఆల్ ది బెస్ట్. కానీ మనకి రోహిత్ శర్మ, షమి వీళ్ళిద్దరు ఉండట్లేదు కదా, అదొకటే మిస్సింగ్ ప్లేస్. బట్ మనకి ఏంటి అంటే శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ కాబట్టి ఇదివరకు గుజరాత్లో ఒక సిరీస్ కూడా గెలిపించాడు కాబట్టి ఇందులో కూడా బాగానే ఆడతాడు. సో ఆ ప్లేస్ రోహిత్ ప్లేస్ లో పంత్ వచ్చిన ఇండియా విన్ మందే. ఈరోజు సెంచరీ ఎవరు కొడతారు అనుకో? విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఈ రోజు గిల్ కెప్టెన్సీ కాబట్టి మాక్సిమం గిల్ సెంచరీ కొడతాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సింది, ఎందుకంటే ఫ్యూచర్ లో కెప్టెన్ అయ్యే ఛాన్స్ గిల్ కి. నెక్స్ట్ స్కోర్ ప్రిడిక్షన్ ఎంత కొడతారు అనుకుంటున్నారు? 300+. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే 300+. ఇండియా చేసింగ్ అయితే ఈజీగా 47-48 అవర్స్ లో చేసేస్తారు. ఎందుకంటే ఆపోజిట్ రచిన్ రవీంద్ర ఫామ్ లో ఉన్నారు కదా, రవీంద్ర ఫామ్ లో ఉన్నా, ఎందుకంటే అతను సిఎస్కే తరఫున కాబట్టి ఈజీగా మన జడేజా స్పెల్ తెలుసు. ఈజీగా వాళ్ళిద్దరికి ఈ లెంత్ లైన్ వేస్తే ఈ వికెట్లు వేసి తెలుసు వాళ్ళకి. డెఫినెట్ గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన వాళ్ళు స్పిన్ అటాక్ ఎక్కువగా, దుబాయ్ పిచ్ ఎక్కువ స్పిన్ అటాక్. మోస్ట్ ఆఫ్ అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్ యాదవ్ గురించి చెప్పవసరం, గూగ్లీ స్పెషలిస్ట్ దోసరాకి. సో మాక్సిమం 10th ఓవర్ తర్వాత స్పిన్నర్స్ అటాక్ లో దిగుతారు ఇండియా నుంచి. డెఫినెట్ గా అక్షర్దీప్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. సో డెఫినెట్ గా మనకి ఓపెనింగ్ లో స్టార్టింగ్ 10 overs లోనే 2 వికెట్లు పడిపోతాయి ఫస్ట్ ఓవర్ ప్లే. ఊచకోత కాదు, ఇప్పుడు ఇండియా గెలిస్తే డెఫినెట్ గా ఆస్ట్రేలియాకి బీభత్సం చుక్కలే. ఎందుకంటే 2023 ఫైనల్లో మన వాళ్ళు దాని రివెంజ్ సూపర్ గా ఉంటుంది దుబాయ్ లో. డెఫినెట్ గా ఇండియా గెలిచిద్ది గ్రూప్ ఏ లో. డెఫినెట్ గా సెమీఫైనల్ 1 ఇండియా వర్సెస్
ఆస్ట్రేలియా, డెఫినెట్ దుబాయ్ పీక్ ఆఫ్ ద స్టేజ్. ఫైనల్ ముందే ఫైనల్ వచ్చిందంట. ఫైనల్ ముందే ఫైనల్, ఎందుకంటే 2023లో మనం రివెంజ్ మ్యాచ్ ఇది. రివెంజ్ జస్ట్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ అప్పుడు హెడ్ ఎలా అయితే క్యాచ్ పట్టాడు 2023, సేమ్ అదే క్యాచ్ రిపీట్ అయ్యి మళ్ళీ రోహిత్ శర్మ పట్టాడు సెమీస్ లో ఆస్ట్రేలియాలో, సేమ్ మళ్ళీ రిపీట్ అయ్యింది. అది డెఫినెట్ గా ఇండియా గోయింగ్ టు ద ఫైనల్. ఇలా టాస్ ఎవరు విన్ అవుతారు? ఈ రోజు టాస్ ఒకవేళ టాస్ మనం వేస్తే వాళ్ళే చెప్తారు. అంటే ఇప్పటివరకు అయితే మనం టాస్ ఓడిపోయాం కదా, ఓడిపోయి మనం ఎందుకంటే మన లక్కీ చామ్ రోహిత్ లేడు కాబట్టి డెఫినెట్ వాళ్ళే గెలిచే ఛాన్స్ ఎక్కువ. డెఫినెట్ గా విలియమ్సన్ కూడా ఫామ్ లో లేడు, జస్ట్ ఫామ్ లో ఉంది కాన్వే, రచన్ రవీంద్ర, మిడిల్ ఆర్డర్ లో గ్లెన్ ఫిలిప్స్ బాగానే ఆడుతున్నాడు. సో మ్యాక్సిమం చూద్దాం. సో ఇండియా వాళ్ళు 300 లోపల చేసి వాళ్ళకి ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు పట్టలేరు. 300 ఎక్కువ, మన ఫస్ట్ బ్యాటింగ్ 300 అబౌవ్ అయితే డెఫినెట్ గా మన వాళ్ళు సెమీస్ మాత్రం మనకు ఆస్ట్రేలియాతోటే పడుతుంది. ఆస్ట్రేలియాతోనే ఫైనల్, సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ. ఇవాళ మనకి ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది. మన మ్యాచ్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇండియా గెలుస్తుందా? న్యూజిలాండ్ ఊచకోతేనా? ఎట్లా ఉరికిచ్చి కొడతారా? ఎవరు కొడతారు ఉరికిచ్చి? మరి రోహిత్ శర్మ లేడు మన మ్యాచ్ లో. ధోని ఐపీఎల్ మరి పంతు కూడా ఉన్నాడు. మరి కింగ్ ఎంత కొడతాడు ఇవాళ మనకి? మరి విరాట్ కోహ్లీకి ఏమన్నా చెప్పురు మీరు అందరూ? మరి విరాట్ కోహ్లీ ఇవాళ ఎంత కొడతాడు? డబుల్ సెంచరీయా? ఇంకా ఎవరు ఫేవరెట్ ఉన్నది ఇవాళ మీకు? ఇంకా విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఇవాళ ఓపెనింగ్. మీ ఫేవరెట్ బౌలర్ ఎవరు? బౌలర్ బూమ్రా లేడు, షమ్మి లేడు. ఇద్దరు లేరు ఇవాళ మ్యాచ్ లో. హర్షదీప్ సింగ్ ఉంటాడు, అక్షర్ పటేల్. సరే మన ఇండియా మొత్తం ఇలా ఒక ఫస్ట్ బ్యాటింగ్ అయింది అనుకో, ఎంత స్కోర్ చేస్తా అనుకుంటారు? 300 ఉంటుంది. మొత్తానికి ఇవాళ ఇండియా విన్ అవుతుంది అంటారా? ఫైనల్ కప్ ఎవరిది? మందేనా? కాదు, ఇప్పుడు ఫైనల్ లో మనకి ఆస్ట్రేలియాకి వచ్చింది అనుకో, ఆస్ట్రేలియా పరిస్థితి ఏంది? నీకు తీసుకుపోయి పెట్టాలి ఇండియా టీం. అంటే పోయినసారి మనం ఒకసారి ఓడిపోయినాం కదా, ఇప్పుడు రివెంజ్ మనకి. వాళ్ళకి మనకి వీళ్ళనేమో మామూలు ఉరికిపిస్తే వాళ్ళని ఊచకోతే వాళ్ళకి. ఫైనల్ కప్పు మందే ఇంకా ఈసారి. సో మరి ఇలా న్యూజిలాండ్ ఇండియా మీద విన్ను మందేగా, తగ్గేదే లేదు. అదే ఓకే. హాయ్. సో ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది కదా, ఉంది. ఎలా జరగబోతుంది అనుకుంటున్నాను? ఈరోజు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ చూస్తే మాత్రం రెండు టీంలు ఆల్మోస్ట్ టఫ్ టీంలే ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీద ఉన్నాయి రెండు టీంలు. కాకపోతే టీమిండియాకు కొంచెం గాయాల దెబ్బ కొంచెం ఎక్కువ అయిపోయింది. ఆల్మోస్ట్ రోహిత్ శర్మ కానీ షమ్మి కానీ వీళ్ళు ఆల్మోస్ట్ ఈ మ్యాచ్కి రెస్ట్ ఇద్దామని చూస్తుంది టీమిండియా. ఎందుకంటే ఆల్మోస్ట్ బెంచ్ మీద ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇద్దామనే యోచనలో టీమిండియా ఉంది. ఇప్పుడు రోహిత్ శర్మ షమ్మి అంటే మనకి బ్యాటింగ్ పరంగా చూసుకున్నా బౌలింగ్ పరంగా మెయిన్ చాలా దెబ్బపడే అవకాశం ఉంది కదా. సో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మనకు ఓడిపోయే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎఫెక్ట్ అంటే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే రోహిత్ శర్మ ఆ పవర్ ప్లే, ఆ రోహిత్ శర్మ మ్యాచ్లో ఉన్నా లేకపోయినా రోహిత్ శర్మ ఉంటేనే కొంచెం బెటర్ ఇండియాకి. ఎందుకంటే అతను ఆడినా ఆడకపోయినా కొంచెం టీం అనేది ముందుకు ఎట్లా నడిపియాలి ఏంది అనేది రోహిత్ శర్మకి తెలుసు. పవర్ ప్లే మాత్రం అవతల టీంకి మాత్రం చుక్కలు చూపిస్తాడు. బౌలింగ్ విషయానికి వస్తే మనకి ఏంటంటే ఆల్రెడీ టీమిండియాకు పెద్ద దెబ్బగానే ఉంది. బూమ్రా లేకపోవడం ఇండియాకు పెద్ద ఎదురు దెబ్బ అయిపోయింది. ఆ బూమ్రా ప్లేస్లోనే షమ్మిని తీసుకురావడం, షమ్మికి కూడా గాయం కావడం,
ఇదంతా కొంచెం ఇక టీమిండియాకు కొంచెం క్లమ్జీ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఈ రోజు మ్యాచ్ అయినా పర్లేదు, కొంచెం టఫ్గానే ఉంటుంది మ్యాచ్. మరి మ్యాచ్ ఏం జరుగుతుందో అసలు చూడాలి, అసలు ఎవరు గెలుస్తారు అనేది కూడా చెప్పలేము. శుభాన్ గిల్ మన దాకా వైస్ కెప్టెన్ ఉన్నాడు, ఈరోజు కెప్టెన్సీగా హ్యాండిల్ చేయగలుగుతాడా మ్యాచ్? శుభ్మన్ గిల్ కెప్టెన్సీగా హ్యాండిల్ చేయగలుగుతాడా అంటే ఆయనకు ఆల్రెడీ గుజరాత్ అంటే ఐపీఎల్లో గుజరాత్ మీద ఆయనకు అనుభవం ఉంది, కెప్టెన్సీ ఎలా చేయాలి అనేది. అంటే టీమిండియా కూడా అంత ఈజీగా కెప్టెన్సీ ఇవ్వడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆడ ఆల్మోస్ట్ విరాట్ కోహ్లీ ఉన్నాడు, కాకపోతే హార్దిక్ పాండ్యా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఆల్మోస్ట్ ఇప్పుడు కెప్టెన్సీ రేస్లో ఉన్నాడు కాబట్టి ఆయన కెప్టెన్సీ ఆయనకి ఇవ్వకుండా శుభ్మన్ గిల్కి ఎందుకు ఇస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా లీడ్ చేయగలరు. అవును, అంటే హార్దిక్ పాండ్యాలో కొంచెం ఇక ఆల్మోస్ట్ హార్దిక్ పాండ్యా కూడా నడిపిస్తాడు, కాకపోతే ఏంటంటే శుభ్మన్ గిల్ కొంచెం కూల్ కెప్టెన్ కాబట్టి కొంచెం అట్లా నడిపిస్తే కొంచెం ఇవాళ ఇండియా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. న్యూజిలాండ్ పై విరాట్ కోహ్లీ గేమ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? న్యూజిలాండ్ పై విరాట్ కోహ్లీ ఆల్రెడీ పాకిస్తాన్ తోటి చుక్కలు చూపించిండు సెంచరీ చేసి, మరి ఈ రోజు కూడా మరొక సెంచరీ చేస్తాడని అనుకోవాలి. కాకపోతే ఆల్మోస్ట్ ఇప్పుడు ఓపెనింగ్ శుభ్మన్ గిల్ కెప్టెన్ కాబట్టి శుభ్మన్ గిల్లే సెంచరీ చేస్తాడేమో అని అనుకోవాలి, ఎందుకంటే దుబాయ్ పిచ్ మీద శుభ్మన్ గిల్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాటింగ్ మన అయిందనుకో ఎంత స్కోర్ చేయొచ్చు? ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఆల్మోస్ట్ 300+ చేస్తారు, కాకపోతే చేజింగ్ విషయానికి వస్తే మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళు 300 కూడా చేయలేకపోతారు అసలు మన బౌలింగ్ కి. మన బౌలింగ్ ఎందుకంటే హర్షదీప్ సింగ్ వచ్చిండు కాబట్టి ఆయన ఇన్ స్వింగ్ కానీ అవుట్ స్వింగ్ కానీ వేసి బ్యాట్స్మెన్ ని మాత్రం ఇబ్బంది పెట్టేస్తాడు. వాళ్ళు కూడా బ్యాటింగ్ కొంతమంది ఫామ్ లో ఉన్నారు, ఎంతమంది ఫామ్ లో ఉన్నా వేస్టే ఇక టీమిండియా కిందకి అంతే, ఇచ్చి పడేసుడు వేయాల. మ్యాచ్ గెలుస్తుంది 100%. సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికా తోటైనా ఆస్ట్రేలియా తోటైనా చుక్కలు చూపిస్తుంది. అప్పుడు మళ్ళా రోహిత్ అప్పుడు సెమీస్ లో ఏ మ్యాచ్ తో ఉంటే బాగుంటుంది? ఇక మనం ఎప్పటికీ ఆస్ట్రేలియాతో ఆడుతూనే ఉంటాం కాబట్టి సౌత్ ఆఫ్రికాతో పడాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు సౌత్ ఆఫ్రికాతో పడుతుంది, ఆస్ట్రేలియాతో కూడా పడుతుంది సెమీఫైనల్స్ ఫైనల్స్ లో. ఆ 2 జట్లకు మాత్రం చుక్కలు చూపించాల్సిందే టీమిండియా. ఆల్రెడీ పాకిస్తాన్ కి చూపించింది, ఇంకా 2 జట్లకు చూపిస్తే అయిపోతుంది ఇక మొత్తం బాకీ లెక్క. ఈసారి మళ్ళా టోర్నీ కప్పు రోహిత్ శర్మ తీసుకొని పోతాడు అంతే ఇక. అది దమ్ముంటే పట్టుకోవచ్చు కాబట్టి